ఓం శ్రీ మాత్రేటమ్మ. అందరికీ శ్రీ పరాభవన సంవత్సరాల శుభాకాంక్షలు. కుంభరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారి జూన్ 1 వరకు గురువు పంచమ స్థానంలో ఉంటూ తామరమూర్తిగా ఉన్నారు. సామాన్య ఫలితాలు. జూన్ 2వ తారీఖు నుంచి షష్ఠం ఉంటూ సువర్ణమూర్తిగా ఉంటారు. శని ద్వితీయ స్థానంలో ఉంటూ ఏనాడు శని జరుగుతుంది. వీళ్ళకి రాహుకేతువులు విశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుగా గురువు షష్ఠస్థానంలో ఉన్నప్పటికీ కూడా బాగానే ఉన్నారు. జ్ఞానం అది కూడా బాగానే పెరుగుతుంది. ఏఐకి సంబంధించిన విద్యారంగం వాళ్ళకి బాగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీళ్ళకి ఏఐ పట్ల ఎక్కువ శ్రద్ధ కూడా ఉంటుంది కుంభరాశి వారికి. శని ఏలాంటి శని జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా కొంచెం ప్రతిదీ ఆలస్యం అవ్వటం, తెచ్చుకోవటంలో కొంచెం ఏంటంటే అంతరాయం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. వీళ్ళకి రాహు జన్మంలో ఉన్నాడు కుంభరాశి వారికి. రాహు జన్మంలో ఉండటం వల్ల ఏంటంటే ప్రలోభాలకి లోనవ్వటం, జోదానికి అట్రాక్టివ్ అవ్వటం, భ్రమల అటు ఇటుకి కూడా ఏదో జరుగుతుంది అన్నీ తెలుస్తున్నాయి అనుకోవడం, తెలియదు ఇంకా అసలు తెలియదు అనుకోవటం, అంటే నిజానికి దూరంగా అబద్ధానికి దగ్గరగా ఉంటారు కుంభరాశి వాళ్ళు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం పట్టించుకోవాలి. కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే కుంభరాశి వాళ్ళు ఉంటే కనుక పెద్ద అయినా చిన్న అయినా వయసులో ఏ వయసులో ఇచ్చే వాళ్ళైనా సరే వాళ్ళని కొంచెం బాగా పట్టించుకోవాలి. వాళ్ళకి దైవారాధన గురించి అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. వ్యాపారస్తుల విషయంలో అయితే కనుక కుమ్మరి మొదలగు భూమికి సంబంధించిన నేలను నమ్ముకుని వృత్తి వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మ్యారిటల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివునికి అభిషేకాలు చేయటం, రుద్రాభిషేకం చేయటం వల్ల వీళ్ళకి ఇంకా జాతకం బాగుంటుంది. ఇది గోచారీత్యా ఫలితాలు. వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.